God would touch you in the name of the Lord Jesus. మిమ్మల్ని ఈ ఉదయకాల సమయం ముందు మిమ్మల్ని తాకాలనుకుంటున్నాడు. God would set you free. మిమ్మల్ని విడుదల అనుగ్రహిస్తాడు. Hallelujah. Hallelujah. No matter what your situation may be, and this morning the power of the Holy Spirit is here to deliver you. పరిస్థితి ఏదైనప్పటికీ నీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడుదల కలుగజేయడానికి ఇక్కడ ఉన్నాడు. Just pray, oh Spirit of God, speak to me. మీరు అంతా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడని ప్రార్థన చేయండి. Speak to me. నాతో మాట్లాడని చెప్పండి. Deliver me. నాకు విడుదల అనుగ్రహించండి. Touch my life. నా జీవితాన్ని మార్చండి. In the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామములో. Every disturbance I rebuke in the name of Jesus. అది డిస్టర్బ్ చేసే ప్రతి దురాత్మని యేసుక్రీస్తు నామములో Every laziness I rebuke in the name of Jesus. ప్రతి బద్ధకాన్ని యేసుక్రీస్తు నామములో నేను తిరస్కరిస్తున్నాను. Oh, today the Spirit of God wants to touch you. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకాలనుకుంటున్నాడు. He want to visit you. మిమ్మల్ని దర్శించాలనుకుంటున్నాడు. He want to deliver you. విడుదల అనుగ్రహించాలనుకుంటున్నాడు. Let the power of the Holy Spirit set you free in the name of Jesus. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీకు విడుదల అనుగ్రహిస్తుంది. Hallelujah. 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 Lift up your right hand. మీ కుడి చేతిని ఎత్తండి. Say with me, Holy Spirit. నాతో చెప్పండి, పరిశుద్ధాత్ముడా. Holy Spirit. పరిశుద్ధాత్ముడా. Oh, touch me. నా తాకండి. Visit me. నా దర్శించండి. Change my life. నా జీవితాన్ని మార్చండి. Let me see the power and the manifestation of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నేను చూచుదును గాక. Let every demon that is tormenting me must come out right now in the name of the Lord Jesus. నన్ను బాధించే ప్రతి దురాత్మ యేసుక్రీస్తు నామములో బయటికి వచ్చును గాక. Hallelujah. 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 Become serious people of God. మీరు చాలా తీవ్రత కలిగి ఉండండి ప్రజలారా. Because God speaks to those who are interested in listening to His voice. దేవుడు ఎవరైతే నేను దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆసక్తి కలిగి ఉంటారో వారితోనే మాట్లాడతాడు. God is interested to speak to you. దేవుడు మీతో మాట్లాడాలని చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. But you need to have interest to listen to the voice of the living God. దేవుని యొక్క స్వరాన్ని మీరు వినడానికి మీకు ఆసక్తి కలిగి ఉండాలి. Hallelujah. Hallelujah. I told you that this is the month of angelic visitation. నేను మీకు చెప్పినట్లుగా ఈ మాసం అంతా మీకు ఆ ఏంజెల సందర్శన మాసము. Hallelujah. 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 This is the month of angelic visitation. ఈ మాసం అంతా మీకు దూతలు సందర్శించే మాసము. And this morning I would like to teach on one topic. మీ ఉదయకాల సమయం మీద ఒక విషయం గురించి చెప్తాను నేను. What the archangel Michael do? ప్రధాన దూత అయిన మిఖాయేలు ఏం చేస్తుంది? What the archangel Michael do? ప్రధాన దూత మిఖాయేలు ఏం చేస్తుంది? Every disturbance must catch fire in the name of Jesus. What the archangel Michael do? ప్రధాన దూత మిఖాయేలు ఏం చేస్తుంది? You need to understand that God is in the business of saving people, healing people and delivering people. దేవుడు తన ప్రజలను విడుదల చేయడంలోను స్వస్థపరచడంలోను చాలా పని కలిగి ఉన్నాడు. And now God is using His angels who are the servants of the living God. దేవుడు తన దూతల్ని తన ప్రజలను విడిపించడానికి ఉపయోగిస్తున్నాడు. God is working mightily in these last days. ఈ చివరి దినాల్లో దేవుడు చాలా శక్తివంతంగా పనిచేస్తున్నాడు. Hallelujah. 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 Turn your Bible to Hebrews chapter 2 verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. Hebrews chapter 2 verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. What the Bible says here? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? Hebrews 1:14. హెబ్రీ 1:14. Are they not all ministering spirits sent out to render service for the sake of those who will inherit salvation? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి
పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? Bible says, are they not ministering spirits? వారు పరిచారం చేసే ఆత్మలని బైబిల్ చెప్తుంది. About whom the Bible is talking here? ఇక్కడ వాటి గురించి బైబిల్ చెప్తుంది. Bible is talking about the angels of God. దేవుని యొక్క దూతల గురించి బైబిల్ ఇక్కడ చెప్తుంది. Bible says that angels are the ministering spirits. దేవదూతలు పనిచేసే ఆత్మలని బైబిల్ చెప్తుంది. And Bible says that God sends angels only to minister to you. నీకు పరిచారం చేయడానికే దేవుడు తన దూతలని ఇక్కడికి పంపించాడు. Rikasi banana turikazi makushabazi nanadurika sabalalaku shikaza marukasi patasika. God says, I am sending my angels to minister to you. నీకు పరిచారం చేయడానికి నా దూతల్ని పంపించానని దేవుడు చెప్తున్నాడు. But many Christians are not using the angels that God had assigned for them. దేవుడు వారికి నియమించిన దూతల్ని పని చేయించుకోవడం లేదు. Rikasi banana turikazi lalatu shakaza marukasi makushazika. It says the angels are the ministering spirits. పరిచారం చేసే దేవదూతలు ఇక్కడ బైబిల్ చెప్తుంది. And these angels are in the business of saving people, healing people and delivering people. దేవదూతలు దేవుని యొక్క ప్రజలను రక్షించడంలోను స్వస్థపరచడంలోను విడుదల చేయడంలోను చాలా బిజీగా ఉన్నాయి. I am telling you, ladies and gentlemen, సహోదరి సహోదరులారా, మీకు నేను చెప్తున్నాను, if you have come to the knowledge of Jesus Christ, it means that angels are involved in the process of your salvation. నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు దేవుని యొక్క దూతలు నువ్వు రక్షణ విషయంలో వాళ్ళు పాల్పొందుతున్నాయి. If you have received healing, you need to understand that angels are involved in the process of healing you physically. నీకు స్వస్థత కావాలంటే నిన్ను స్వస్థపరచడంలో దేవుని యొక్క దూతలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. Hallelujah. Hallelujah. Angels are the ministering spirits. దేవదూతలు పరిచారం చేసే ఆత్మలు. Hallelujah. Hallelujah. And this morning I would like to release the angels of God into your life wherever you are, in the name of the Lord Jesus Christ of Nazareth. మీరు ఎక్కడున్నప్పటికీ ఏమి చేస్తున్నప్పటికీ మీకు పరిచర్య చేసే దూతలను ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. Hallelujah. Hallelujah. Turn your Bible to Psalm 34 verse 7. కీర్తనల గ్రంథము 34:7 చూడండి. Psalm 34 verse 7. కీర్తనలు 34:7. Psalm 34 verse 7. 34:7 వచనం చూడండి. What the Bible says here, angel of the Lord encompasses around those who fear him and rescues them. యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. Angel of the Lord encompasses around those who fear him. దేవుని యొక్క దూతలు ఆయన యందు భయభక్తులు కల వారి చుట్టూ ఉంటాయి. Bible says the angel of the Lord is surround you if you fear God. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క దూతలు నీ చుట్టూ ఉంటారు. If you are fearing God, you must understand that God has assigned angel to you. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క దూతలు నీ చుట్టూనే ఉంటారు. And they are in the process of rescuing you. వారిని రక్షించడంలో అవి వాటి పనిని కలిగి ఉన్నాయి. Hallelujah. 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 Rika si banana turika zi kaya kakata su banana turika. It says they are in the business of rescuing you and protecting you. నిన్ను కాపాడడానికి నీ కోసం పని చేయడం నిన్ను రక్షించడానికి దేవదూతల పని కలిగి ఉన్నాయి. I am telling you, because of angels you are protected many times from danger that is before you. చాలా ప్రమాదాల నుంచి కేవలం దేవదూతల ద్వారా మాత్రమే నువ్వు కాపాడబడుతున్నావు. Hallelujah. Hallelujah. Hallelujah.
Hallelujah. Hallelujah. Hallelujah. Now I would like to talk about what the archangel Michael do. ప్రధాన దూత అయిన మిఖాయేలు ఏం చేస్తుందో మీకు నేను చెప్పబోతున్నాను. Right now I bind every demonic spirit everywhere against this message in the name of the Lord Jesus Christ of ఈ Nazareth. మెసేజ్ కు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దురాత్మను యేసు క్రీస్తు నామములో ఇప్పుడే నేను బంధిస్తున్నాను. Because you need to understand, ladies and gentlemen, demons doesn't want you to know about the angels of ఆ God. దేవతల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు దురాత్మలకి ఇష్టం ఉండదు. Because when you know the angels that God has assigned for you, you will be taking the help of the angels of God. దేవుడు నీకు నియమించిన దేవదూతల గురించి నువ్వు తెలుసుకుంటున్నప్పుడు అవి నీకు సహాయం చేస్తాయి. వాటి గురించి నువ్వు తెలుసుకుంటావు. Hallelujah. 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 Demons want you to only believe one lie. ఒక విధానంలోనే దురాత్మలు తెలుసుకోవాలనుకుంటాయి. Demons want you to believe only one lie. ఆ దురాత్మలు ఒక అబద్ధాన్ని మాత్రం నువ్వు నమ్మేట్టు చేస్తాయి. That is that you are alone and God is not with you. నువ్వు ఒంటరిగా ఉన్నావు, దేవుడు నీతో లేడు అనే ఒక అబద్ధాన్ని నమ్మేట్టు చేస్తాయి. You are alone and God is not with you. ఒంటరిగా ఉన్నావు, దేవుడు నీతో లేడు అని అవి చెప్తాయి. I'm telling you, ladies and gentlemen, that is not true. అది సత్యము కాదు సహోదరి సహోదరులారా. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. Angels are with you. దేవదూతలు నీతో ఉన్నాయి. Holy Spirit is with you. పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. Lord Jesus is with you. ప్రభువైన యేసు నీతో ఉన్నాడు. Promises are with you. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. Grace is with you. దేవుని యొక్క కృప నీకు ఉన్నది. If God is with you and for you, who can be against you? దేవుడు నీతో నీ పక్కన ఉన్నప్పుడు నీకు విరోధంగా ఎవరు ఉంటారు? Hallelujah. 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 Who is this Michael archangel? మిఖాయేలు ప్రధాన దూత ఎవరు? This Michael archangel is one of the 7 archangels who stand before the throne of God. ఈ ప్రధాన దూత అయిన మిఖాయేలు దేవుని యొక్క సింహాసనానికి ముందుగా నిలబడతాయి. Hallelujah. Hallelujah. There are 7 archangels. 7 ప్రధాన దూతలు ఉన్నాయి. One of the chief archangel is Michael. ఒక ప్రధానమైన ప్రధాన దూత మిఖాయేలు. Michael has millions and billions and countless of angels working under his supervision. మిఖాయేలు క్రింద లక్షల కోట్ల దేవదూతలు పనిచేస్తూ ఉంటాయి. And this Michael, the archangel, is sent from heaven to work on this earth and to fulfill the will of God. దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద చేయడానికి మిఖాయేలు పరలోకం నుంచి పంపబడ్డాడు. He is connected to heaven, but at the same time he works here on this earth. పరలోకంతో సంబంధం కలిగి ఉంటూ భూమి మీద కూడా మిఖాయేలు తన పనిని చేస్తూ ఉంటాడు. Hallelujah. 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 Say with me. నాతో చెప్పండి. Lord. ప్రభువా. Lord. ప్రభువా. This morning. ఈ ఉదయము touch my life. నా జీవితాన్ని మార్చండి. Release your angels into my life. నా జీవితంలోనికి నీకు దూతల్ని రిలీజ్ చేయండి. Let my situation be changed in the name of Jesus. నా ప్రతి పరిస్థితి యేసుక్రీస్తు నామములో మార్చబడును గాక. Hallelujah. 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 This Michael the archangel is assigned by the Lord only to fight for God's kingdom. ఈ మిఖాయేలు దూత దేవుని చేత ఏర్పరచబడి దేవుని యొక్క రాజ్యం కోసం పోరాడడానికి నియమించబడ్డాడు. Now I will take you to some scriptures in the Bible. బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు మీకు నేను చూపిస్తాను. Where the Michael the archangel along with his angels fought
and got victory in the name of the Lord. మిఖాయేలు తన దూతలతో పోరాడినప్పుడు విజయం పొందిన కొన్ని సందర్భాలు మీకు నేను చూపిస్తాను. Turn your Bibles to Daniel chapter 10 verse 13. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. Daniel chapter 10 verse 13. దానియేలు 10:13. Ladies and gentlemen, I am teaching you some things that you may not be able to hear anywhere in the world. ఇక్కడ మీరు ఎప్పుడు ఎక్కడ వినని కొన్ని ప్రత్యక్షతలు మీకు నేను చూపిస్తున్నాను. These are the revelations only a prophet of God can get. కేవలం దేవుని యొక్క ప్రవక్త మాత్రమే ఇలాంటి ప్రత్యక్షతను కలిగి ఉంటాడు. Only the prophet of God can reveal the unseen realm to the people of God. అది మీరు చూడలేని ఒక ప్రత్యేకమైన ఆత్మలోకాన్ని కేవలం ప్రవక్త మాత్రమే చూపించగలడు. Hallelujah. హల్లెలూయా. So listen to this very carefully. మీరు చాలా జాగ్రత్తగా వినండి. Get these revelations. ఈ ప్రత్యక్షతను పొందుకోండి. Understand how God is working for you. మీకోసం దేవుడు ఏ విధంగా పనిచేస్తాడో మీరు తెలుసుకోండి. You must understand the system of ఆ God. దేవుని యొక్క పద్ధతి ఏంటో మీరు తెలుసుకోవాలి. For example, somebody has deposited money into your account. ఎవరో ఒకరు నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేశారు. But if you sit in the house, money will not come to you. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఆ డబ్బు నీ దగ్గరికి రాదు. Yes, you have money in your account. నీ అకౌంట్ లో నీ డబ్బులు ఉన్నాయి, అది నిజమే. That money is yours. ఆ మనీ నీదే. But money will not come to you unless you go to ATM or bank to withdraw that amount. మీరు బ్యాంకుకి వెళ్ళి మీరు డబ్బులు తీసుకోకుండా మీ డబ్బులు మీ దగ్గరికి రావు. But if you say, I will not go to bank, I will not go to ATM, I will sit in the house, my money should come to me. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళను, ఏటీఎం దగ్గర డ్రా చేసుకురాను, కానీ డబ్బులు నా దగ్గరికి రావాలి అని అనుకుంటావు. It will not come. అది నీ దగ్గరికి రాదు. Why? ఎందుకని? You have to understand the system of the bank. ఆ బ్యాంక్ యొక్క పద్ధతులు ఏంటో మీరు తెలుసుకోవాలి. If you do not understand how bank works, you will not be able to do any transactions. బ్యాంకు ఏ విధంగా పనిచేస్తుంది, దాని పద్ధతులు ఏంటో నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎలాంటి లావాదేవీలు చేయలేవు. In the same way, you need to understand the system of the living God. ఏ విధంగా నిజదేవుడైన నిజదేవుని పద్ధతులు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. Many are saying, God work for me, చాలా మంది చెప్తారు, దేవుడు నా కోసం పనిచేస్తాడు, deliver me, నన్ను విడిపిస్తాడు, heal me, నన్ను స్వస్థపరుస్తాడు, touch me, నన్ను తాకుతాడు, set me free. నన్ను నాకు విడుదల చేస్తాడు. But they do not understand the system and the method of ఆ God. దేవుని యొక్క పద్ధతి ఏంటో చాలా మంది అర్థం చేసుకోలేరు. You need to understand, ladies and gentlemen, God works according to His system. ఆయన పద్ధతి ప్రకారమే ఆయన పని చేస్తాడు. How can you know His system? నువ్వు ఏ విధంగా దేవుని యొక్క పద్ధతి నువ్వు తెలుసుకుంటావు? His system is mentioned in His word. ఆయన యొక్క పద్ధతి ఆ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. When you study the word of God, you will understand the system of God. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతావో అప్పుడు దేవుని యొక్క పద్ధతి ఏంటో నువ్వు తెలుసుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Ladies and gentlemen, you need to understand these things by revelation. ప్రత్యక్షత దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా మాత్రమే దీన్ని మీరు తెలుసుకుంటారు సహోదరులారా. There are some good sleepers in the church. చాలా మంది మంచి నిద్రపోతులు సంఘాల్లో ఉన్నారు. They say, what God is doing for me? Nothing. దేవుడు నాకేం చేస్తున్నాడు, ఏమి చేయట్లేదు అంటారు. But when God wanted to speak to them, they sleep in the church. దేవుడు వారితో మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళు చక్కగా నిద్రపోతూ And ఉంటారు. the demons steal revelation and the message of God from them. దేవుని యొక్క దురాత్మలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రత్యక్షతను దొంగిలిస్తాయి. When you don't listen to the voice of God, how will you understand the system of the living నువ్వు God? దేవుని యొక్క స్వరాన్ని వాక్యాన్ని విన్నప్పుడు దేవుని యొక్క పద్ధతి విధానం ఏ విధంగా ఉంటుంది ఎలా తెలుసుకుంటావు? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Here
Bible says that Daniel was praying unto God. ఇక్కడ దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. He was praying for 21 days. 21 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. Because he did not get the answer during the few days of his fasting. అతని ఉపవాస దినాల్లో ఆయనకి సమాధానం రాలేదు. So he fasted his prayer until he got his answer. దేవుని నుంచి సమాధానం వచ్చేంత వరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. Bible says the angel came on 21st day of his fasting and gave answer to Daniel. ఆ 21 రోజున ఉపవాస దినమున దేవదూత దానియేలు దగ్గరకు వచ్చింది. This is a very important prayer that he was praying. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన మీరు చేయాల్సిన ప్రార్థన. Because 70 years of captivity was over. 70 సంవత్సరాల బానిసత్వం అయిపోయింది. Now, according to prophecy of Jeremiah, the Israelites are supposed to go back to their homeland. ఇర్మియా ప్రవచించిన విధంగా ఇశ్రాయేలు తమ సొంత దేశానికి వెళ్ళాలి. Now, Daniel was praying and asking God, what is your will for your people? దానియేలు ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ ప్రజల పట్ల నువ్వు కలిగి ఉన్న నీ చిత్తం ఏంటి అని ప్రార్థన చేస్తున్నాడు. Now answer came on 21st day of your 21వ రోజున అతను ఉపవాస దినం 21వ రోజున సమాధానం వచ్చింది. There is something that you need to learn, ladies and gentlemen. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉన్నది సహోదరులారా. If you are praying and answer is not coming, don't sleep, but just keep on praying. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆన్సర్ రానప్పుడు, సమాధానం రానప్పుడు మీరు నిద్రపోకండి. మీరు కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తూ ఉండండి. Pray continuously. కంటిన్యూస్ గా ప్రార్థన చేయండి. Can you stand up? Can we all just stand up for few seconds? మనం కొద్ది నిమిషాలు లేచి నిలబడదామా? I don't tolerate sleeping faces. Just stand up. While I'm standing up preaching, you can also stand up and listen. I don't tolerate sleeping faces. I hate them. It only insults my preaching. Oh, how can you sleep when I'm shouting and screaming? Oh, demons cannot sleep under the sound of my voice. Now you need to understand that when Daniel prayed on the first day, answer came to Daniel. దానియేలు మొదటి దినంలో ప్రార్థన చేసినప్పుడే సమాధానం అతని దగ్గరికి వచ్చింది. Read verse 12. 12వ వచనం చూడండి. Then he said to me, do not be afraid, Daniel. The angel is saying, do not be afraid, Daniel. From the first day that you set your heart on understanding this and humbling yourself before your God, your words were heard and I have come in response to your words. అప్పుడు అతడు దానియేలు, భయపడకుము, నువ్వు తెలుసుకోవాలని నీ మనసులకు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని నా మొదటి దినము మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. Now the angel is saying to Daniel, Daniel, do not think that your prayer is not answered. God has heard your prayer on the first day itself. ఇక్కడ దేవదూత దానియేలుతో చెప్తుంది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆన్సర్ ఇవ్వలేదని నువ్వు అనుకోవద్దు, నీ ప్రార్థన వినపడింది, అందుకే దేవుడు నన్ను పంపించాడు అని దూత చెప్పాడు. But why 21 days have taken for this angel to come and give answer to Daniel? ఎందుకు 21 రోజులు సమాధానం పొందుకోవడానికి సమయం పట్టింది? Read verse 13. 13వ వచనం చూడండి. But he says, but the prince of the kingdom of Persia was withstanding me for 21 days. Then behold, Michael, one of the chief princes, came to help me, for I had been left there with the king of Persia. పార్సికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పార్సికుల రాజు సముఖంలో నేను నిలుచుండగా ప్రధాని చేయవచ్చును. The angel is saying, as I was coming, a demonic spirit, a strong demonic spirit stopped me. ఇక్కడ దూత చెప్తున్నాడు, నేను ఆ సమాధానం తీసుకుని వచ్చినప్పుడు ఒక దురాత్మ, ఒక బలమైన దురాత్మ నన్ను అడ్డుకుంది అని చెప్తున్నాడు. And therefore I could not come to you, Daniel. అందుకని నీ దగ్గరికి రాలేకపోయాను దానియేలు అని చెప్పింది. But the good news is Michael the archangel came into the scene. శుభార్త ఏంటంటే మిఖాయేలు
దూత ఆ సీనులోనికి వచ్చాడు. When Michael came, he came to help me. ఆ మిఖాయేలు వచ్చి నాకు సహాయం చేశాడు అని చెప్పింది. Oh, I'm telling you, the Michael, the archangel, is here to help the people of the living God. దేవుని యొక్క ప్రజలకి సహాయం చేయడానికి మిఖాయేలు దూత ఇక్కడ ఉన్నాడు. I'm telling you, whenever you are in trouble and difficulty, Michael and his team shall be in action for you. సమస్యల్లో బాధల్లో ఉన్నప్పుడు మిఖాయేలు అతని దూతలు నీకు సహాయం చేయడానికి ఉన్నాయి. Oh, whenever you are in trouble and not able to walk in your destiny, I'm telling you, Michael and his team will be following you. నువ్వు సమస్యల చేత ఉన్నప్పుడు నీ గమ్యాన్ని చేరుకోలేనప్పుడు మిఖాయేలు దూత తన దూతలతో నీకు సహాయం చేస్తాయి. The angel was given a commission to go and release message to Daniel. దానియేలుకు ఒక సమాచారం ఇవ్వమని చెప్పేసి మిఖాయేలుకి ఒకటి అప్పగింపబడింది. Now this angel was not able to release message. ఈ దూత మా సమాచారాన్ని ఇవ్వలేకపోయింది. This angel was about to fail in the assignment that God has given to that angel. ఆ దూతకి ఇచ్చిన సమాచారం తీసుకెళ్ళడం ఫెయిల్ అయ్యింది. And Bible says Michael, the chief archangel, came into the picture. ప్రధాన దూత అయిన మిఖాయేలు ఆ సీన్ లోకి వచ్చాడని బైబిల్ చెప్తుంది. I'm telling you, ladies and gentlemen, whenever the people of God in trouble and not able to fulfill the destiny, then God will release Michael the archangel and his team of angels. అనేక దేవుని యొక్క ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులతో తమ గమ్యాన్ని చేరుకోలేనప్పుడు ప్రధాన దూత అతని అనుచరులు మనకు సహాయం చేస్తాయి. Hallelujah. 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 And verse 14 he said, now I have come to give you an understanding of what will happen to your people in the latter days. Verse 14. ఈ దర్శనం సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంత ముందు నీ జనములకు సంభవింపబోనది ఈ సంగతి నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పాను. You see, when Michael and his team involves into the situation will certainly changes. ఎప్పుడైతే మిఖాయేలు అతని దూతలు ఆ పరిస్థితులకు వస్తాయి, ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. The demonic spirit which is called King of Persia packed up his luggage, went off. పార్సీకుల రాజు అయిన దురాత్మల యొక్క సమూహము తన ప్యాకప్ చేసుకొని పారిపోయింది. Hallelujah. Hallelujah. Today Bible study Ephesians chapter 6 verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూడండి. What the Bible says here? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? Bible is talking about a spiritual warfare that every believer has. ప్రతి విశ్వాసి ఎదుర్కొనబోయే ఆత్మీయ పోరాటాల గురించి ఇక్కడ బైబిల్ చెప్తుంది. Ephesians 6:12. For our struggle is not against flesh and blood, but against rulers, but against powers, against world forces of the darkness, against spiritual forces of wickedness in the heavenly places. ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందర దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. Ladies and gentlemen, if you are a believer, you need to understand that you are in a spiritual warfare. సహోదరి సహోదరులారా, మీరు విశ్వాసులైతే మీరు ఆత్మీయ పోరాటాన్ని మీరు పోరాడవలసి ఉంది. Whether you like it or not, you are in a spiritual warfare. మీకు ఇష్టమున్నా లేకపోయినా మీకు ఆత్మీయ పోరాటం ఉన్నది. Whether you realize or not, you are in a spiritual warfare. మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీకు ఆత్మీయ పోరాటం అనేది ఉన్నది. Hallelujah. 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 Bible says you are fighting with demonic rulers. ఇక్కడ దురాత్మల సమూహంతో నువ్వు పోరాడుతున్న బైబిల్ చెప్తుంది. There are different ranks and positions in the dark
worlds. అంధకారంలో రకరకాల స్థానాలు ఉన్నాయి. And sometimes you may have to fight with a higher rank demon. ఒకసారి నువ్వు ప్రధాన ర్యాంకు దురాత్మతో పోరాడవచ్చు. In such situations, I am telling you, ladies and gentlemen, Michael the archangel and his angels' involvement is needed to defeat those demons. నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మిఖాయేలు అతని దూతలు నీ కోసం పోరాడతాయి. Hallelujah. 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 Now turn your Bibles to Daniel chapter 10 verse 21. దానియేలు గ్రంథము చూడండి. ఇప్పుడు దానియేలు గ్రంథము 10:21. Daniel chapter 10 verse 21. దానియేలు గ్రంథము 10:21 చూడండి. Hallelujah. Hallelujah. Oh, say with me, Lord Jesus. ప్రభువైన యేసయ్య, Oh, touch my నా life. జీవితాన్ని దర్శించండి. Daniel chapter 10 verse 21. దానియేలు 10:21. Bible says here that I will tell you what is inscribed in the writing of the truth. Yet there is no one who stands firmly with me against these forces except Michael, your prince. అయితే సత్య గ్రంథమందు వ్రాయినది నీతో చెప్పేదను, మీ అధిపతి యొగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షమున నిలువ తెగించిన వాడొకడును లేడు. The angel is saying again to Daniel. మళ్ళీ ఇక్కడ దూత మళ్ళీ దానియేలుతో చెప్తుంది, Daniel, I gave you a message. దానియేలు నీకు ఒక సమాచారాన్ని ఇస్తున్నాను. Now I am going back. నేను మళ్ళీ తిరిగి వెళ్తున్నాను. One more demonic spirit is about to come. మరొక దురాత్మ రాబోతుంది. But there is no one who can stand with me and fight except Michael, your chief prince. ఇక ప్రధాన దూత అయిన మిఖాయేలు తప్ప మరి ఎవరు కూడా పోరాడలేరని చెప్తుంది. Hallelujah. 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 If an angel says that Michael is able and anointed to fight with demonic spirits, then how much more you need to believe that. దేవదూతలే మిఖాయేలు వచ్చి ఈ పోరాటాన్ని చేస్తాడని చెప్పినప్పుడు దాన్ని ఇంకా మనం ఇంకెంత నమ్మాలి. Hallelujah. Hallelujah. They stand with the people of God. అవి దేవుని ప్రజల పక్షాన నిలబడతాయి. They fight with the demonic forces trying to trouble you. నిన్ను బాధించే దురాత్మల నుంచి పోరాడతాయి. I am telling you, you are much more safer than what you used to be in the past. నువ్వు గతం కంటే నువ్వు ఇంకా ఎక్కువగా నువ్వు కాపాడబడుతున్నావు. Your future is much more secure. నీ భవిష్యత్తు చాలా భద్రంగా ఉన్నది. There are so many Christians, they are worrying about their present and future life. చాలా మంది క్రైస్తవులు వారి ప్రస్తుతము భవిష్యత్తు గురించి చాలా మంది బాధపడుతూ ఉంటారు. And most of the times it is an unnecessary worry. ఇది అనవసరమైన బాధ, చింత అని చెప్తాను. Who will take care of me? నన్ను ఎవరు చూస్తారు? How my things will go? నా పరిస్థితి ఎలా ముందుకెళ్తుంది? What about my marriage? నా వివాహ సంగతి ఏంటి? What about my నా children? పిల్లల సంగతి ఏంటి? What about my future? నా భవిష్యత్ సంగతి ఏంటి? Oh, they are more worried. వారు చాలా చింతిస్తూ ఉంటారు. They cry because of not faith, because of worry. వారి విశ్వాసాన్ని బట్టి కాకుండా చింతన బట్టి ఏడుస్తారు. The worry is nothing but a open unbelief. ఈ చింత అనేది అవిశ్వాసానికి ద్వారం లాంటిది. It's a open unbelief. ఇది అవిశ్వాసానికి దారి తెరిచినట్టు అవుతుంది. Worry is nothing but an unbelief. చింత అనేది అది అవిశ్వాసమే. You need to understand, every time that you worry about your situation, you are saying, God, I don't believe you, but I only believe my situation. నీకు చింత బాధ ఉన్నప్పుడు నువ్వు చెప్తూ ఉంటావు, ఆ చింతన బట్టి నేను నమ్మను కానీ నేను ఆ చింతనే నమ్ముతానని చెప్తావు. They are worried about many things, చాలా విషయాల గురించి వారు బాధపడుతూ ఉంటారు. even the things that devil has not yet done. సాతాను ఏమి చేయకముందే
దాని గురించి బాధపడతారు. The demons have not yet done anything, but they are worried in the beginning only. మొదట్లోనే సాతానుడు ఏం చేయకపోయినా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. They are married. వారు వివాహం చేసుకుంటారు. Now they are worried that marriage will fall apart and divorce may come. నేను వివాహం చేసుకున్నాను, నాకు విడాకులు వస్తాయేమని బాధపడుతుంటారు. Now she is pregnant. ఆమె గర్భవతిగా ఉంటుంది. But she is worried that baby may die. బేబీ చనిపోతుందని భయపడతారు. People are negative. People are filled with negativism. ప్రజలు ఎప్పుడు ఆ వ్యతిరేక భావంతోనే ఉన్నారు. Negative mentality is controlling the minds of the people of God. దేవుని యొక్క ప్రజలను ఈ వ్యతిరేక భావన అనే మనసు వారిని కంట్రోల్ చేస్తూ ఉంది. You need to understand who you are in Christ Jesus. క్రీస్తులో నువ్వేమై ఉన్నావో నువ్వు దాన్ని తెలుసుకోవాలి. You need to know what angels that God has assigned for you. దేవుడు ఏ దూతల్ని నీకు నియమించాడో దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. When you know who you are in Christ and what angels are assigned for you, you will be least bothered about worrying. నువ్వు దేవుళ్ళు ఏమై ఉన్నావో, దేవుడు నీకు ఏ దూతలు నీకు నియమించాడో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు దేని గురించి బాధపడవు. I'm telling you, you will not worry about anything. నువ్వు దేని గురించి బాధపడిన అవసరం లేదు. People are worried about tomorrow. రేపటి గురించి ప్రజలు బాధపడుతూ ఉంటారు. God is providing them for today. ఈ రోజు నాకు దేవుడు అన్ని అనుగ్రహించాడు. But they are worried about tomorrow. What about tomorrow? రేపటి దినం ఏమవుతుందో అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. You see, people are filled with unbelief. ప్రజలు అవిశ్వాసంతో నింపబడ్డారు. That is the reason even their prayers also are filled with unbelief. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కూడా అవిశ్వాసంతోనే ప్రార్థన చేస్తారు. This only reveals that you do not understand who is your heavenly Father. అదేం తెలియజేస్తుందంటే పరలోకమందున్న తండ్రి ఎవరో నువ్వు దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. You are thinking that he doesn't care you as much as you care about yourself. నిన్ను చూసుకునే దానికంటే దేవుడు నిన్ను మంచిగా చూడలేదు అనుకుంటావు. Oh, ladies and gentlemen, God can take care of you better than what you can take care of yourself. నిన్ను జాగ్రత్తగా చూసుకునే దానికంటే దేవుడు ఇంకా ఎక్కువగా నిన్ను చూస్తూ ఉంటాడు. People are spiritually blinded. చాలా మంది క్రైస్తవ గుడ్డితనం ఉన్నది. They do not understand what God said in His Word. దేవుడు బైబిల్ ఏం చెప్పడం వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. If they only see, then they think that is the proof of God's love. వాళ్ళు ఏం చూస్తున్నారో అదే దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం అనుకుంటారు. But there are many things which God is doing in the spiritual realm which you may not understand. నువ్వు అర్థం చేసుకోలేని చాలా సంగతులు దేవుడు ఆత్మలోకంలో చేశాడు. The very reason that you are alive today is because God is protecting you behind the screens. నువ్వు ఇక్కడ సజీవుడిగా ఉన్నావంటే దేవుడు నిన్ను తన దూతలకి కాపాడమని చెప్పాడు కనుక నువ్వు బతికి ఉన్నావు. Hallelujah. Hallelujah. Now turn your Bible to Daniel chapter 12 verse 1. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. Now at that time Michael the great prince who stands and guards over the sons of your people will arise, and there will be a time of distress such as never occurred since there was a nation until that time. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. Bible says that Michael the archangel will stand for the people of God. దేవుని యొక్క ప్రజల పక్షాన మిఖాయేలు దూత నిలబడతాడు. You are not here to serve the Michael the archangel. మనం మిఖాయేల్ని ఆరాధించడానికి మనం ఇక్కడ ఉండలేదు. But we are here. The Michael and his team is here to help you, to minister to you. మిఖాయేలు ఆయన దూతలు ఇక్కడ మనకు సహాయం చేయడానికి ఉన్నాయి. Bible says the Michael the archangel and his angels will be standing for the people of God. దేవుని యొక్క ప్రజల పక్షాన మిఖాయేలు యొక్క దూతలు ఉన్నారు.
ఉంటారు. They will be guarding there. వారు తన ప్రజలను కాపాడుతూ ఉంటాయి. They will be guarding the people of God. దేవుడు తన ప్రజలను కాపాడుతూ ఉంటాయి. In the name of Jesus, they will be guarding. వారు యేసుక్రీస్తు నామములో అవి కాపాడుతూ ఉంటాయి. Whenever you have trouble, the Michael and his team shall be coming into action. దేవుని ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు మిఖాయేలు అతని దూతలు సీన్లోకి వస్తాయి. Bible is saying that there will be a time of distress, time of tribulation. శ్రమల కాలం వస్తుందని బైబిల్ చెప్తుంది. And Bible is saying Michael the archangel will guard the people of God. మిఖాయేలు అతని దూతలు దేవుని యొక్క ప్రజలను కాపాడతాయి. I am telling you, ladies and gentlemen, many spiritual things are taking place behind the screen. తెర వెనక అనేకమైన ఆత్మీయ సంగతులు You may జరుగుతున్నాయి. understand, you may not understand them. మీరు అర్థం చేసుకోకపోయినా, You may not know them and you may not realize them. మీరు గుర్తించకపోయినా, I am telling you, God is working actively for you. దేవుడు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు నీ కోసము. What is the one of the complaints of the people of God? దేవుని యొక్క ప్రజల నుంచి వచ్చే ఒక ప్రధానమైన ఫిర్యాదు ఏంటో తెలుసా? I am praying, God is not doing anything for me. ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకేం చేయడం I లేదంటారు. am telling you, it is a lie. అది నేను అసత్యం అని చెప్తాను. It is a lie of the devil has put in your mind. సాతానుడు చెప్పే ఇది అబద్ధాన్ని మైండ్ లో పెట్టాడు. If somebody says, I'm praying, but why? God is not answering my prayer. నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకని దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వటం లేదంటారు. Oh, dull Christian, understand this truth. మీరు క్రైస్తవులారా మీరు దీన్ని అర్థం చేసుకోండి. God is spirit and he is working in the spiritual realm for you. దేవుడు ఆత్మ లోకంలో నీ కోసం పనిచేస్తూ ఉంటాడు. If that is true, then what you have said is true. Then by this time you should have been dead. నువ్వేం చెప్తున్నావు అది సత్యమే కానీ ఈ సమయానికి నువ్వు చనిపోయి ఉండాలి. If what you say that is God is not working, if that is true, then you should be dead by this time. నువ్వు చెప్పిన విధంగా దేవుడు నీ కోసం పని చేయడం లేదని నువ్వు అనుకుంటే ఈ పాటకలు నువ్వు ఎప్పుడో చచ్చిపోయేవాడివి. But the reason that you are alive, you need to understand, angels are working powerfully in the spiritual realm. నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే దేవుని యొక్క దూతలు ఆత్మలోకంలో నీ కోసం పనిచేస్తున్నాయి. Hallelujah. Hallelujah. They are guarding you. వారు నిన్ను కాపాడుతున్నాయి. They are delivering you. నీకు విడుదలనిస్తున్నాయి. They are bringing the answer to you. Hallelujah. They are bringing answer to you. నీకు సమాధానాన్ని అవి తీసుకొస్తున్నాయి. Hallelujah. 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 And you may say, many says, oh prophet, the demons are tormenting me. దురాత్మలు నన్ను పీడిస్తున్నాయని చాలా మంది నాతో అంటూ ఉంటారు. You may say, devil is after me and tormenting me. దురాత్మలు వెనకాల పడుతున్నాయి నన్ను తరుముతున్నాయని చాలా మంది అంటూ ఉంటారు. I'll tell you the good news. నేను మీకు శుభవార్త చెప్తాను. Turn your Bibles to Jude chapter 1 verse 9. యూదా పత్రిక 1:9 చూడండి. The devil may be after you while you are alive, but in the case of Moses, the devil was after Moses also after he died for his dead body. నువ్వు బతుకున్నావు కాబట్టి దురాత్మలు నీ వెనకాల పడుతున్నాయి. కానీ మోషే చనిపోయిన తర్వాత కూడా దురాత్మలు మోషే శవం వెనకాల కూడా పరిగెత్తుతున్నాయి. The devil is after you while you are only to kill you, make you a dead body. దురాత్మలు నిన్ను చంపడానికి నిన్ను మృత శరీరంగా చేయడానికి అవి నిన్ను ఫాలో అవుతున్నాయి. But in the case of Moses, the devil was not only after him while he was alive, but even after he died,
he was after his dead body. మోషే బ్రతుకున్నప్పుడు మాత్రమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా అవి మోషేను ఫాలో అవుతూనే ఉన్నాయి. You see, the devil was after the body, the dead body of Moses. మోషే శరీరానికి వెనుక కూడా దురాత్మలు పరిగెడుతూనే ఉన్నాయి. Of course, Moses' spirit was not there. Went to heaven. అక్కడ మోషే ఆత్మ లేదు, పరలోకం వెళ్ళిపోయింది. Then what happened? కానీ ఏం జరిగింది? The answer for your question is in this verse. ఇక్కడ మీ ప్రశ్నకు సమాధానము యూదా పత్రిక 1. What is your question? మీ ప్రశ్న ఏంటి? The devil is after me. సాతాను వెనకాల పడుతున్నాడు. Turn Jude chapter 1 verse 9. యూదా పత్రిక 1:9 చూడండి. Jude 1 verse 9. యూదా పత్రిక 1:9. But Michael the archangel, when he disputed with the devil, argued about the body of Moses, did not dare pronounce against him railing judgment, but said, the Lord rebuke you. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక. The devil wanted to steal the body, dead body of Moses. సాతానుడు మోషే యొక్క శరీరాన్ని దొంగిలించాలనుకున్నాడు. Why? ఎందుకని? Because he wants to make dead body of Moses as an idol, to divert the people of God. మోషే యొక్క శరీరాన్ని ఒక విగ్రహంగా చేసి దేవుని యొక్క ప్రజల మనసును మార్చాలనుకున్నాడు. But we see that Michael the archangel came into the scene. ప్రధాన దూతైన మిఖాయేలు ఆ సీన్ లోకి వచ్చింది. Michael says, you devil, the Lord rebuke you. ఓ అపవాది, ప్రభు నిన్ను గద్దించును గాక అని చెప్పాడు. At that moment, the devil left the body of Moses. అప్పుడే తక్షణమే అపవాది మోషే యొక్క శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. And he was buried. అతను మోషే పాతిపెట్టబడ్డాడు. No one knows where the dead body of Moses was buried. మోషే యొక్క శరీరం ఎక్కడ సమాధి చేయబడిందో ఎవ్వరికి తెలియదు. You see, whenever you think the devil is after you, I am telling you, Michael, his team of angels shall be into action for you. ఎప్పుడైతే దురాత్మలు వెనకాల పడుతూ ఉంటాయో అప్పుడే మిఖాయేలు అతని యొక్క దూతలు కూడా వెనక వస్తూనే ఉన్నాయి. And sudden things will happen and changes will begin to take place. అక్కడ పరిస్థితులు మారినప్పుడు మిఖాయేలు అతని యొక్క దూతలు ఆ ప్రదేశంలో ఉంటాయి. I have seen Michael couple of times in my ministry. నా పరిచర్యలో నేను కొన్నిసార్లు మిఖాయేలు దూతను చూసాము. Whenever I had to fight with the devil, I had seen Michael getting into action. సాతానుతో మేము పోరాడుతున్నప్పుడు ఆత్మలోకంలో మిఖాయేలు దూత ఈ పరిచర్యలోకి రావడం చూసాం మేము. Hallelujah. 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 And there are some people who say no demons, no angels. చాలా మంది దూతలు లేరు, దయ్యాలు లేవని అంటూ ఉంటారు. They say all bogus. వాళ్ళంతా బోగస్ అనుకుంటారు. But how do you believe God? Have you seen him? దేవుని ఎలా నమ్ముతున్నావు? నువ్వు ఆయన చూసావా? Have you seen Jesus dying for you on the cross? దేవుడు నీ పాపాల కోసం చనిపోవడం నువ్వు చూసావా? Then how are you believing? ఏ విధంగా నమ్ముతున్నావు? You believe that Jesus died for you, but when it comes to demons and angels, you say all rubbish. ఆయన నీ కోసం చనిపోయినా నువ్వు నమ్మినప్పుడు దూతలు దేవుని యొక్క దూతలు ఉన్నారన్నప్పుడు ఇదంతా రబ్బిష్ అని ఎందుకు అనుకుంటావు? Turn your Bibles to Revelation chapter 12 verse 7. ప్రకటన 12:7 చూడండి. Revelation chapter 12 verse 7. ప్రకటన 12:7. This is talking about what happened in heaven when angels sinned against God. దూతలు దేవునికి వ్యతిరేకంగా పరలోకంలో పాపం చేసినప్పుడు సంగతి ఇప్పుడు మనం చూస్తున్నాము. What happened? అప్పుడు ఏం జరిగింది? In the heaven. ఆ పరలోకంలో ఏం జరిగింది? Read Revelation chapter 12 verse 7. ప్రకటన 12:7 వచ్చి చూడండి అందరూ. Hallelujah. హల్లెలూయా.
there was war in heaven. Michael and his angels waging war with the dragon, and the dragon and his angels waged war. And they were not strong enough, and there was no longer a place found for them in heaven. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయమని ఉండగా, Bible says there was a war in heaven. పరలోకంలో యుద్ధం జరిగినని బైబిల్ చెప్తుంది. Why war in heaven? ఎందుకు పరలోకంలో యుద్ధం జరిగింది? Because there were some angels who decided to disobey God. కొంతమంది దేవదూతలు దేవునికి అవిధేయులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. They rebelled against God. దేవునికి వ్యతిరేకంగా తిరిగాయి. Now the judgment came upon them. అప్పుడు దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది. Bible says God released Michael and his angels to expel them out of heaven. దేవుడు మిఖాయేలును అతని దూతల్ని సాతాన్ని బయటికి పంపించడానికి నియమించాడని బైబిల్ చెప్తుంది. Bible says when Michael his angels were warring, there was no place for the devil and his angels in heaven. ఎప్పుడైతే పరలోకంలో మిఖాయేలు అతని దూతలు యుద్ధం చేశారో అప్పుడు పరలోకంలో దురాత్మలకి స్థానం లేదు. And they were thrown down. వారు పడవేయబడ్డారు. They were thrown down. పడవేయబడ్డారు. And you see Michael and his angels got victory in the name of the Lord. మిఖాయేలు అతని దూతలు వాళ్ళకి విజయం పొందారు యేసుక్రీస్తు నామములో. Hallelujah. 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 The Michael archangel and his angels work as a team. ప్రధాన దూత అయిన మిఖాయేలు అతని యొక్క దూతలు ఒక టీమ్ గా కలిసి పనిచేస్తాయి. They are assigned for the body of Christ. క్రీస్తు సంఘం కోసం అవి నియమింపబడ్డాయి. Whenever the church of God is in trouble, and God will release Michael and his angels only to fight with the demonic forces. ఎప్పుడైతే క్రీస్తు సంఘము సమస్యలో ఉంటుందో అప్పుడు దేవుడు మిఖాయేలు అతని దూతల్ని రిలీజ్ చేస్తాడు. Hallelujah. 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 You need to learn these things. మీరు ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. Stop complaining about God. ఆ దేవుని గురించి ఫిర్యాదు చేయడం ఆపేయండి. Many times prayer is nothing but a complaint. ప్రార్థనలో ఎక్కువగా మనం ఫిర్యాదులు చేస్తూనే ఉంటాం. We just say, God, why are you not doing? దేవుడా ఎందుకు నాకు చేయడం లేదు అంటావు. Where are you? ఎక్కడున్నావు? Why you are not healing me? ఎందుకు నన్ను స్వస్థపరచడం లేదు? Why my business is like this? ఎందుకు నా వ్యాపారం ఇలాగేనే ఉంది? You think that is a prayer? నువ్వు అదే ప్రార్థన అనుకుంటావు. You are not praying. You are complaining to God. నువ్వు ప్రార్థన చేయడం లేదు, ఫిర్యాదులు చెప్తున్నావు. You are complaining about God. నువ్వు దేవుని గురించే ఫిర్యాదులు ఇస్తున్నావు. You are complaining about God only to God. దేవుని గురించి దేవునికే ఫిర్యాదు చేస్తున్నావు. That is wrong. అది తప్పు. I am telling you, it is nothing but a pride. అది గర్వం కానీ మరొక వేరేది కాదు. It is your dullness of mind that makes you to pray like that. నీ బుద్ధి మాంద్యం వల్ల నువ్వు అలా చేసి ప్రార్థన చేస్తున్నావు. Speak louder. Rika super. You need to understand that God is for you. దేవుడు నీ కోసమే ఉన్నాడు, నువ్వు అర్థం చేసుకోవాలి. God is working for you. దేవుడు నీ కోసం పని చేస్తున్నాడు. But you say, if God is working for me, why my answer is not coming? దేవుడే గనుక నా కోసమే పని చేస్తే ఎందుకు నాకు సమాధానం రావట్లేదని మీరు అనవచ్చు. Because demons are fighting with you. ఎందుకంటే దురాత్మలు నీ కోసం నీతో పోరాడుతున్నాయి. Because demons are fighting with you, then you don't need to fight with God. You have to take your authority and fight with every demon in the name of the Lord Jesus Christ of Nazareth. దురాత్మలు నీతో పోరాడినప్పుడు నువ్వు దేవుని మీద కంప్లైంట్ చేయకుండా నీ యొక్క అధికారాన్ని తీసుకొని యేసుక్రీస్తు నామములో వాటిని మీరు బంధించాలి. Hallelujah. Hallelujah. Right now stand up, I will pray for you. అందరం లేచి నిలబడదాం, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. Right now stand up, I will pray for you. అందరం లేచి నిలబడి నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. Close your eyes. కళ్ళు మూసుకోండి. Wherever you are, ఎక్కడున్నప్పటికీ do not complain unto God. దేవునికి ఫిర్యాదులు చేయకండి.
Just believe. దేవుని నమ్మండి. You don't need to give a long list of your information. నీ యొక్క సమాచారం అంతా దేవుడికి ఇవ్వనవసరం లేదు. You don't need to repeat your prayer request 1,000 times. ఒక వందల సార్లు వేల సార్లుగా మీరు God is not deaf. దేవుడు డల్గా లేడు. God is not deaf. దేవుడు చెవిటి వాడి కాదు. God is hearing for the first time that you pray. నువ్వు చేసిన మొదటి రోజునే దేవుడు నీ ప్రార్థన విన్నాడు. You need angelic visitation in your life. జీవితంలో దేవదూతల యొక్క సందర్శనం కావాలి. You need the angelic touch in your circumstances. పరిస్థితుల్లో దేవదూతల ఇన్వాల్వ్మెంట్ కావాలి. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Close your eyes. అందరూ కళ్ళు మూసుకోండి. Pray to the living God. దేవునికి ప్రార్థన చేయండి. Let your angels visit me. దేవుని యొక్క మీ దూతలు మిమ్మల్ని దర్శించును గాక. Let your angels visit me in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మీ దూతలు మిమ్మల్ని దర్శించును Every గాక. sleeping demon, come on. నిద్రపోతూ ఆత్మ వచ్చి బయటకు వచ్చును గాక. Come on. బయటకు వచ్చును గాక. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Every demonic spirit trying to disturb the people of God must leave them right now. ప్రజలు బాధించాలని చూస్తే డిస్టర్బ్ చేయాలని చూస్తే ప్రతి దురాత్మ బయటకు వచ్చును గాక. Power of God touch you. దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకును గాక. Let the power of God touch you. దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకును గాక. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ